ఉదయాన్నే త్వరగా లేచి శ్రీరాముల వారి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని త్వరగా అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఆ టయానికి అయితే కళ్యాణం అయితే చేస్తానని అన్నారు. ఈ టైంలో మనం దండం పెట్టేసుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అయితే వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము. ఉండడంతో త్వరగా అయితే దర్శనం అయిపోయిందండి. కాసేపు అలా కూర్చొని అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి నేను పానకం పరమాన్నం చేద్దామని అనుకుంటున్నానండి. అదే చెయ్యాలి. ఎప్పుడైనా సరే ముందుగా అనుకుంటే ఏది జరగదండి. ఉదయాన్నే లేచి సడన్గా అన్నీ వాటికవే అయిపోతూ ఉంటాయి. మనకి ఏమన్నా ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలో ఆ దేవుడు అన్నది నిర్ణయించేస్తారు. ఎప్పుడు ఇలా జరగలేదండి. ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది. ఇంతేనండి. దీని తర్వాత 9:30కి అలా కళ్యాణం చేస్తానని అన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం ఎలా జరిగిందో వీడియో అయితే తీసి పెడతాను. మా ఊర్లో కళ్యాణం ఎలా చేస్తారో మీరు అందరూ చూసేయండి. ముందుగా అయితే పరమాన్నం చేసి గిన్నె అయితే తీసుకున్నానండి. ఇందులో గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 3 సార్లు అయితే కడిగేసుకోవాలండి. బియ్యాన్ని అయితే మెత్తగా అయితే ఉడకపెట్టేసుకోవాలండి. వాటర్ అయితే 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నానండి నేను. ఎందుకంటే నాకు మెత్తగా కావాలి రైస్ అన్నది. ఆ తర్వాత పాలు మరగబెట్టి అయితే వేసేస్తాను. అయితే పరమాన్నానికి అయితే పాలు అయితే పెట్టేశానండి. వచ్చేసి శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం అయితే కలుపుతున్నానండి. ఈ పానకం వచ్చేసి ఇది వరకు కళ్యాణం చేయించుకున్నప్పుడే తయారు చేశానండి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. మల్లెపూలు చూసారా ఎంత బాగా అలంకరించుకున్నాను నేను. కన్నయ్య ఈరోజు ఇలా అలంకరించుకున్నారు. ఆయన అలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. పానకానికి పానకం అయితే రెడీ చేసానండి. ఇంక పరమాన్నానికి రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి చిన్న గిన్నెలో అయితే పరమాన్నం చేశానండి. ఎక్కువైపోయింది. మళ్ళీ పెద్ద గిన్నెలోకి అయితే మార్చాను. పరమాన్నం కూడా అయిపోయిందండి. రాముల వారికి పెట్టేసుకొని ఇంటి దగ్గర పూజ చేసుకొని అయితే రామాలయానికి అయితే వెళ్ళామండి. అక్కడైతే కళ్యాణం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కళ్యాణం వీడియో చూసేయండి. అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయిందండి. నేను వచ్చేసి అమ్మవారి గుడి దగ్గర భోజనం చేసి అయితే వచ్చేసాము. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఎంతోమంది జనం వచ్చారు. అస్సలు ఖాళీ లేదు భోజనం దగ్గర. ఇంతేనండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.